మీరు మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఒకే టైంలో మీరు పీక్కి రీచ్ అయ్యారు. యాక్చువల్లీ ఆయనతో మీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది? అంటే కృష్ణ గారు నటించవలసిన ఖైదీలో ఆయన నటించడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ కృష్ణ గారిని అనుకున్నామమ్మా, బట్ సబ్జెక్టు కరెక్ట్ అయింది కుదరలేదు. ఆయన అప్పుడు మంచి పీక్లో ఉన్నారు. సరే, మేమంతా నెల్లూరు వాళ్ళం కాబట్టి ప్రొడ్యూసర్స్, నేను డైరెక్టర్ని, చిరంజీవి గారు వీళ్ళంతా కూడా నెల్లూరులో సెటిల్ అయిన ఇది కదా. చిరంజీవి గారిని అనుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి, అందులోనూ ఫస్ట్ ఫిలిం మా ఇద్దరు కాంబినేషను న్యాయం కావాలి. అవును, న్యాయం కావాలి అసలు సూపర్ డూపర్ హిట్. అసలు ఫస్ట్ ఫిల్మ్ సంధ్య బాగుంది, పర్వాలేదు అన్నారు. నేను థియేటర్లోకి వెళ్ళి చూశాను. ఆ సినిమా చూసి నాకు క్రాంతి గారు న్యాయం కావాలి ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా అసలు ఎల్వి ప్రసాద్ గారు నన్ను హిందీలో చేయమని అడిగారు. నేను చేయను సార్ అన్నాను. ఎందుకు చేయు అన్నాడు. నాకు హిందీ రాదు కదా సార్ అన్నాను. తర్వాత తాతినేని రామారావు గారు చేశారు. సో అదొకటి మిస్ అయ్యానని ఫీలింగ్ నాకు. ఇక ఖైదీ నెల్లూరు వెళ్ళామే కాబట్టి నెల్లూరు హీరోతో ఎట్లా ఉంటుంది, అందులో మా ఇద్దరు కాంబినేషన్ పెద్ద హిట్ కాబట్టి అని అనుకుని ఒకరోజు తిరుపతి రెడ్డి గారు పొద్దున్నే మేము ఆఫీస్కి వెళ్తే రాత్రి ఒక క్యాసెట్ చూశానన్న, చాలా బాగుంది అంటే. ఏం క్యాసెట్ అంటే ఏదో ఇంగ్లీష్ పిక్చర్ ఏదో చెప్పారు. దాంట్లో గెటప్పే మేము తీసుకున్నది, సబ్జెక్ట్ అసలు తీసుకోలేదు. ఆ గెటప్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపించిందండి. సో ఆ గెటప్ తీసుకుని మేము సబ్జెక్టు తయారు చేసాం. అప్పట్లో విమర్శలు ఏం రాలేదా సార్? రగులుతోంది మొగలిది పద పాట తీసుకుంటే కొంచెం శృంగారపరమైన సన్నివేశం కొంచెం ఘాటుగా ఉన్న విమర్శ ఎప్పుడైనా వచ్చిందా? అసలు రాలేదండి. అసలు అందరూ ఇప్పటికీ ఆ పాట ఎంజాయ్ కడప చేస్తారు. సైడ్ ఎవరో పాపం ఒక అతను పిచ్చి పెట్టిపోయి ఒక 7-8 సంవత్సరాలు రోడ్డు మీద ఆ పాట ఇట్లా చేతులు పెట్టుకుని పాడుకుంటూ తిరిగేవాళ్ళంట. మీరు ఎక్కువగా సినిమాలు హిట్లు ఇచ్చింది చిరంజీవి గారి కాంబినేషన్ తోటి. ఒక హీరోగా ఆయన ఎలా మీరు బేరీజ్ వేస్తారంటే, అఫ్ కోర్స్ రాష్ట్రం అంటే బాగా ఆయన ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఒక డైరెక్టర్గా మీరు ఆయన కష్టపడి పనిచేస్తాడు అమ్మాయి. అభిలాష షూటింగ్ అప్పుడు రాత్రి 12-1 గంట దాకా షూటింగ్ చేసి, ఒక్కొక్కసారి 2 గంటల దాకా షూటింగ్ చేసి, మళ్ళీ 5 o'clock ఎర్లీ మార్నింగ్ షాట్ తీసేవాడిని నేను. చిరంజీవి గారు రెడీ అనేవారు. అట్లా ఒక పర్టికులర్ సాంగ్ ఒకటి ఉంది, యురేకా సాకామైకా అని. అది దాదాపు 17 రోజులు తీశాను. 17 రోజులు షూటింగ్ అంటే డైలీ చేసేవాళ్ళం కాదు, ఎర్లీ మార్నింగ్ చేయాలి కొన్ని షాట్లు. అంటే రాత్రి 2 గంటల వరకు జైల్లో షూటింగ్ చేసి మళ్ళీ 5 o'clockకి రెడీ. మీ ఇద్దరిది కలిసి సుదీర్ఘ ప్రస్థానం తర్వాత కోదండరామిరెడ్డి గారు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అంటుంటారు, నిజమేనా? మాకేం రాలేదండి. ఎక్కడన్నా కలిసినప్పుడు హ్యాపీగా మనసు విప్పి మాట్లాడుకుంటాం. అంటే ఇద్దరం కలిసి సినిమాలు చేయకపోవటం వల్ల అట్లా ఏమన్నా వచ్చిందేమో కానీ అలాంటిది ఏమీ లేదండి. నాకు తెలిసి ఏమీ లేదు. తన మనసులో ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. ఇంతగా సినిమాలో రాణించిన చిరంజీవి గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టాక కొంత అన్ని విధాల ఆయన విమర్శలకి కొన్ని దెబ్బలకు కూడా లోనైనట్టు భావించాలి మనం. ఒక కొలీగ్గా, అంటే ఒకప్పుడు ఆయనతో కలిసి దగ్గరగా పనిచేసిన ఒక వ్యక్తిగా నేను చాలా రాజకీయ ప్రస్థానాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఆయన తప్పు చేస్తే రాజకీయాల్లోకి వచ్చాను ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? అంటే న్యాచురల్లీ ఆయన అభిమానులకు ఎలా ఉంటుందో మీరు కూడా ఆయనతో కలిసి పనిచేసిన. అంటేనండి, నేను 2-3 సార్లు ఊరికే సరదాగా అన్నారు ఆయనతో, అడిగాను, ఏంటయ్యా బయట రాజకీయాల్లోకి వస్తున్నారు చిరంజీవి గారు అనేది చెప్పుకుంటున్నారు, ఏంటంటే అస్సలు క్వశ్చనే లేదండి అన్నారు. 4-5 సార్లు. అంటే జస్ట్ బిఫోర్ ఇంకా 1 monthలో అనౌన్స్ చేస్తారనగా. తర్వాత 1 month తర్వాత అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత మీకు తెలుసు కదా, విపరీతమైన జనం అంతా వచ్చింది. కానీ వచ్చిన జనం ఎందుకు ఓట్లు వేయలేదు మరి. అంటే రాజశేఖర రెడ్డి గారు, నాకు తెలిసి బయట జనం అనుకునేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు జనం మనసుల్లోకి వెళ్ళిపోయారండి, ఆ రూట్స్లోకి వెళ్ళిపోయారు. మీరు సలహా ఇవ్వలేదు సార్ ఎప్పుడు? అంటే ఒక సలహా అంటే ఒక మీ అభిప్రాయంగా తెలియపరచడం లాంటిది లేదండి. అట్లా నేను ఎప్పుడు ఇంటరాక్షన్ ఎప్పుడు జరగలేదు. జరగలేదు. రాజకీయ జీవితం మొదలయ్యాక తక్కువ కలిశాను నేను. సో పేపర్లో చూడటం మనకి తెలుస్తూ ఉంటుంది కదా ఏం జరుగుతుంది ఏంటనేది. తర్వాత ఆయన ఒకసారి పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేయటం, ఇవన్నీ కొంచెం వ్యతిరేకత. అలాగే ఒక ఇంటర్వ్యూలో మీకు బాగా నచ్చిన దర్శకులు, మిమ్మల్ని బాగా పైకి తీసుకొచ్చిన దర్శకులు అన్న జాబితాలో కూడా మీ పేరు లేకపోవడం స్పష్టంగా కొంతమంది గమనించారు. చాలామంది గమనించారు. నేను కూడా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. అంటే 23 సినిమాలు సామాన్యమైన విషయం కాదు. అన్నీ సూపర్ డూపర్ హిట్లు. కనీసం
ఒక్క మాట కూడా నా గురించి చెప్పకపోవడం అనేది చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను నేను. కానీ ఇది తను ఏమైనా అనుకునేవ్వండి, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. సో అక్కడ కూడా పార్టీలు మారారంటారు అయితే. మారి ఉండొచ్చు. అలాగే మీరు ఇళయరాజా గారి కాంబినేషన్లో వచ్చిన బ్యూటిఫుల్ హిట్స్ ఇప్పటికీ మేము పాడుకుంటూ ఉంటాం. అంటే అది ఎప్పుడో వచ్చిన పాటలు కాదు, మాకందరికీ గుర్తున్న పాటలే, కానీ ఇప్పటికి కూడా స్టేజ్ మీద అడిగి పాడించుకునే పాటలు అవి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు కానీ, శుభలేఖ రాసుకున్నా. ఆయన అసలు సంగీతం అని దాంట్లో అసలు హార్మోనియం పెట్టి దగ్గర కూర్చుంటేనండి సరస్వతీదేవి అట్లా పొంగుకుని వస్తుందండి ఆయనకి. నేను ఇంకెవరి దగ్గర అట్లా చూడలేదు. మేము మరణ మృదంగం సినిమాకి రాజస్థాన్ వెళ్తూ ఒక పాట అర్జెంటుగా కావాల్సి వచ్చింది. ఆయన కేరళలో ఉన్నారు, తిరువనంతపురం. అక్కడికి రమ్మన్నారు, వెళ్ళాం. ఏంటి చెప్పండి సిచ్యువేషన్ అన్నారు. ఏం లేదు సార్, చాలా రోజులు హీరోయిన్ ఎడారిలో తిరిగి దాహం వేసి ఎక్కడ మంచినీళ్ళు దొరక్క తీరా చూస్తే ఒక చోట చిన్న కొలను ఉంటుంది సార్. అది ఆ దాహత తీర్చుకోవడం కోసం ముందు అసలు దాంట్లో దూకేస్తారు సార్. దూకేసిన తర్వాత అవి ఆ పక్కన ఉన్నటువంటి విలేజెస్కి తాగే నీళ్ళు అవి వీళ్ళు దూకేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టడానికి వస్తారు సార్ అని చెప్పాను. వెంటనేనండి 2వ నిమిషంలో కొట్టండి, తిట్టండి, గిల్లండి, గిచ్చండి అని ఆయనే చెప్పేశారు. మీకు కొంత పాట మీద అవగాహన ఉంది సార్? ఉందండి. పాట పాడేవారు ఎప్పుడైనా? నేను ఆయన దగ్గర వినిపించేవాడిని. ఆయనకి తెలుగు రాదు కదా, ఆయన ట్యూన్ ఇస్తే సుందరమూర్తి గారి చేత రాపిచ్చి ఆయనకు వినిపించేవాడిని. అంటే ట్యూన్లో పాడి వినిపించేవాడిని. పర్లేదండి, మీరు కూడా హార్మోనియం పెట్టుకొనుకోవచ్చు అన్నాడు నన్ను ఒకరోజు ఆయన. మాకు కూడా పాట పాడి వినిపించచ్చు అయితే ఇప్పుడు మీరు. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని ఎంతో అడగాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.